వెల్కమ్ టు నవత లోకల్ టీవీ. పటంచెరు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను స్థానికులకు కేటాయించాలని పటంచెరు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు గోదావరి అంజిరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ధర్నా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్లో బీజేపీ పార్టీ తరఫున డిటి శ్రీనివాస్కి మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, పటాన్చేరు నియోజకవర్గం కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, వివిధ మండలాల కౌన్సిలర్లు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మా సోదరి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇంకో కార్యవర్గ సభ్యుడు రాష్ట్రానికి, అదేవిధంగా అమీన్పూర్ కౌన్సిలర్ కూడా ఆయన మా తమ్ముడు ఎడ్ల రమేష్ గారు, అన్న మాజీ కార్పొరేటర్ పెద్దలు శంకర్ యాదవ్ గారు, ఇంకా కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ గారు, సాయి కృష్ణ రెడ్డి గారు, ఇద్దరు బొల్లారం కౌన్సిలర్లు, పెద్దలన్న సీనియర్గా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి పునాది మొదలు భారతీయ జనతా పార్టీని స్టార్ట్ చేసినటువంటి పెద్దలు మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా పటంచెరు కో కన్వీనర్ తమ్ముడు శ్రీనివాస్ గుప్తా గారు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, సోదరులారా, మండల అధ్యక్షులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కట్టించినవన్నీ కూడా 75% స్థానికులకు ఇవ్వాలి, నిరుపేదలకు ఇవ్వాలి, అర్హులైన వారికి ఇవ్వాలి, దొంగలకు ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా దొంగలంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 లక్షలకు 3 లక్షలకు 70,000 రూపాయలు జీతాలున్న శాలరీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఇల్లు అలాట్ చేస్తున్నారు. కాదని చెప్పానండి, మేము నిరూపిస్తాం. కావాలంటే నిరూపించకపోతే మాకు ఏ శిక్ష వేయాలనుకుంటే ఆ శిక్ష వేయండి. మాకు మేము ఉట్టిగా మాట్లాడతలేము. ఇవాళ 3 లక్షల రూపాయలకు ఒక డబుల్ బెడ్రూమ్ అమ్ముకుంటున్నటువంటి ఈ బీఆర్ఎస్ దొంగలను తక్షణమే ఎంక్వైరీ పెట్టించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా స్థానికులకే ఈ డబుల్ బెడ్రూమ్ బీద వాళ్లకు, నిరుపేదలకు 75% ఇక్కడ కట్టించినటువంటి మరి ఇళ్ళన్నీ కూడా నిరుపేదలకు ఇవ్వాలి. ఆ భూములన్నీ కూడా మా ప్రాంతం భూములు కాబట్టి మా ప్రాంతం వాళ్ళకు ఇవాళ కలెక్టర్ దగ్గర 2 లక్షల దరఖాస్తులు ఉన్నాయి పటంచెరు నియోజకవర్గం నుండి. ఆ 2 లక్షల్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు నిరుపేదలు ఉన్నారు, దీంట్లో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి మీరు తప్ప ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మరి అక్కడి నుంచి తీసుకొచ్చి పటంచెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటే మేము చూస్తూ ఊరుకోమండి, మేము సహించమది. దీని కొరకు, ఈ డబుల్ బెడ్రూమ్ల కొరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏ స్థాయికి ఉద్యమించడానికైనా మమ్మల్ని జైల్లో పెడతారా, లాఠీలతోటి కొడతారా, ఫైరింగ్ చేస్తారా చేసుకోండి మీరు, కానీ స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు మా యొక్క ఉద్యమము ఆగదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించినటువంటి ప్రతి కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. జై శ్రీరామ్. దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చేపట్టినటువంటి నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న సీఎం గారు వచ్చి ఇక్కడ సభలో చెప్పడం జరిగింది. ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కొల్లూరులో కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో 16,000 ఇళ్లలో 2,000 ఇళ్ళు మాత్రమే ఈ కాన్స్టిట్యున్సీకి ఇస్తామని, అది కూడా ఎప్పుడు ఇస్తాము, ముచ్చటగా 3వసారి ఓటేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తేనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జాగలలో ఇల్లు కట్టి అందులో ఉన్నటువంటి 16,000 ఇళ్లలో న్యాయంగా, ధర్మంగా కనీసం ఆలోచించిన తక్కువ ఒక 50% ఇవ్వాలనుకున్నా కూడా 7,500 ఇళ్ళ నుండి 8,000 ఇళ్ళు మా కాన్స్టిట్యున్సీకి ఇవ్వాల్సినటువంటి ధర్మత ఉంది. కానీ ఈరోజు ఏదో బిచ్చం వేసినట్టు
ప్రజలకు ఏదో 2000 ఇండ్లు ఇస్తా, మిగతా అన్ని మరి ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తామనడం ఎక్కడి న్యాయం, ఎక్కడి ధర్మం అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు నిజంగా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ అనేక అప్లికేషన్స్ వచ్చినాయి, లక్షలలో వచ్చినాయి. అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్లలో నిజమైనటువంటి అర్హులు ఎవరు, నిజమైనటువంటి బీదలు ఎవరు, అందరినీ కూడా ఎంక్వైరీ చేసి మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎవరైతే అర్హులైతారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధర్మం మీకు ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా రేపు అభివృద్ధి జరగాలంటే కూడా ఈ యొక్క 3వసారి గెలిపిస్తేనని చెప్పడంలోనే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఎంత సిగ్గుసేటు అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు అభివృద్ధి ఎక్కడ జరగలేదు. జరిగినటువంటి అభివృద్ధిలో కూడా ఈ రోజు దొంగతనంగా దోచుకొని దాచుకొని ఈ రోజు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి ఇంతకుముందు అన్న చెప్పినట్టు 2 లక్షలకు 3 లక్షలకు అమ్ముకుంటూ ఈ రోజు ఇళ్లలోకి ఎంక్వైరీకి వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అంటే గతంలో దళిత బంధువుల విషయంలో కూడా ముఖ్యంగా సీఎం గారే చెప్పడం జరిగింది. 10 లక్షలలో 3 లక్షలు మన నాయకులే దోచుకుంటున్నారు, దాన్ని దాచుకుంటున్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే పరిహారం తప్పదు అని చెప్పి వాళ్ళ నాయకులకు హెచ్చరించినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అదే ధోరణిలో ఈరోజు ఎంత హెచ్చరించినా కూడా అదే ధోరణిలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దాన్ని గమనించాలి. తప్పకుండా దానికి ద్రోహం చేసే వాళ్ళని శిక్షించి న్యాయంగా ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే అర్హులో వాళ్ళకి అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో విషయంలో న్యాయం జరగకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఎక్కువ శాతం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు కేటాయించిన తర్వాతనే మిగతావి మరి వాళ్ళు ఏ ప్రాంతానికి ఇచ్చుకున్న అభ్యంతరం లేదు. ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి విలువైన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటూ మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ఇక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లను యావత్ హైదరాబాద్ ప్రాంతానికి, అందులో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా మరి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇక్కడ అర్హులైనటువంటి పేద ప్రజలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కే విధంగా మా ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే అర్హులను గుర్తించే విధంగా అర్హులను ఏ విధంగా గుర్తించాలి, అక్కడ స్థానికంగా గ్రామ సభ ద్వారా ఆ యొక్క గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభ ద్వారా ఎవరైతే అర్హులో గుర్తించి వాళ్ళకి కేటాయించాలి. మరి అది జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకునే విషయము మరి మేమంతా ఈరోజు స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఏది ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉండే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కే వరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పటాన్చేరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో, వివిధ మండల అధ్యక్షులతో మరియు సీనియర్ నాయకులతో, కార్యకర్తలతో అందరితో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం మేము పటాన్చేరు హెడ్ క్వార్టర్ పటాన్చేరు పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను పెద్దలు నందీశ్వరన్న గారు, మాజీ శాసనసభ్యులు గోదావరక్క గారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్న రమేష్ అన్న గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ శంకరన్న గారు, మాజీ కన్వీనర్ మన అన్న మోహన్ గౌడ్ అన్న గారు పార్లమెంట్, అలాగే కో కన్వీనర్ శ్రీనివాస్ గుర్తన్న గారు, మండల అధ్యక్షులు ఆనందరెడ్డి అన్న గారు, ఆగారెడ్డి అన్న గారు మరియు వీరేశం గారు మరియు వివిధ అన్న మాజీ అధ్యక్షుడు భరత్చారన్న గారు అందరం కలిసి కూడా ఈరోజు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే, మొన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పటాన్చేరు నియోజకవర్గం వచ్చి 16,000 ఇండ్లను ఇనాగ్రేట్ చేసిపోయిన పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకు గాను అందులో కేవలం 2,000 ఇండ్లు మాత్రమే ఇక్కడ పటాన్చేరు నియోజకవర్గ సంబంధించిన పేద స్థానికులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గ భూములు, మా నియోజకవర్గ గవర్నమెంట్ సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మాత్రం కేటాయించాలని భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున ఇక్కడ
నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే అక్కడ దేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సుమారు పట్టణం మరియు గ్రామాలకు 3 కోట్ల మందికి ఇల్లు కేటాయించిన విషయం మనందరికీ తెలిసింది. కానీ ఇక్కడ ఈ దుర్మార్గపు పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో చూస్తే అట్లనే ఉంది. మా పటాన్చెరు నియోజకవర్గం కూడా ఉన్న ఇల్లు మీకేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఎవరైనా వాళ్ళకు ఆపోజిట్ మాట్లాడినా, ఎవరైనా సామాన్యుల పట్ల వాళ్ళ బల ప్రయోగాలు చేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అక్రమాలను కూడా వ్యతిరేకిస్తూ, ఇదే కాకుండా రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్లో గుర్తుపెట్టుకో, మీరు కలలు కంటా ఉన్నారు. 3వసారి మేము వస్తామని మీరు కలలు కంటున్నారు. రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీయే. రేపు పటాన్చెరు గడ్డ మీద ఎగిరేది కాషాయం జెండనే. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది అధికారంలో అనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలి